హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నారు షాప్లో వీళ్ళు ఇద్దరైతే. లైనింగ్ బ్లౌజ్ అయితే చుట్టూ బాగానే లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకుంటున్నారు. చిన్న పొరపాటు చేసింది కదా, ఇంతకుముందు చూపించాను. ఇలా అయితే పిన్స్ పెట్టుకొని చుట్టూ ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టేసిన తర్వాత మొత్తం టోటల్గా ఒక్కసారి అయితే మొత్తం అన్నీ పెట్టుకున్నాక, ఇది కూడా పెట్టుకున్నాక కట్ చేసుకోండి. క్రాస్ పట్టీలు, చంక బట్టలు పడితే అది అతికించుకోండి. హ్యాండ్స్ అన్నీ అతికించుకున్న తర్వాత మనకు చుట్టూ కట్ చేసుకోవాలి. నువ్వు నీట్గా కట్ చేసుకున్నావా? చూడండి, మొత్తం అతకబెట్టిన తర్వాత నీట్గా కట్ చేసి వెనక భాగం ముందు భాగం చూపించు. చేతులు రెడీ అయిపోయినాయి, 2 చేతులు, వెనక భాగం చుట్టూ లైనింగ్. ఇప్పుడు నీకు ఏం బ్లౌజ్ రెడీ అయింది? ప్లెయిన్ బ్లౌజ్ రెడీ అయింది. ఇక ఇప్పటివరకు లైనింగ్ బ్లౌజ్ అన్నట్టు ఉంటుంది. ఇప్పటి నుంచి నీకు ప్లెయిన్ బ్లౌజు. ఈ కచ్చికలు పెట్టుకున్నావు కదా, 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని డాట్స్ వేసేసి డాట్స్ మార్క్ చేసుకో. ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు డాట్స్ వేయాలి. వెనక డాట్స్ వేయాలి, ఫస్ట్ ముందు డాట్స్ వేయాలి. క్రాస్ పట్టీలతో సహా మొత్తం కట్ చేసుకుంది. ఇప్పుడు ఇక మొత్తం బ్లౌజ్ కుట్టాలన్నది వచ్చేస్తుంది. ఇక అది ఎంతసేపు పట్టదు. లైనింగ్ బ్లౌజ్ అంటే అతుకు పెట్టేదాకా, లైనింగ్ క్లాత్ కట్ చేసుకునే దాకానే టైం. చూడు, ఇక ఏమైతే ఇంతకు ముందే చూపించిన ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, క్రాస్ పట్టీలు తప్పేస్తుంది, అది కరెక్ట్ వేస్తుందా అని నన్ను చిన్నగా అడుక్కుంటూ ఉక్స్ పట్టి కుట్టింది, కాజా పట్టి కుట్టింది, షోల్డర్ చేయించేసి నెక్ పీసులు కట్ చేసి నెక్ వేసేసి చూద్దాం. ఓకే, చిన్న వీడియోలు అయితే ఇలా పెట్టగలుగుతున్నాను. కామెంట్ చేసిన వాళ్ళకు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను వీడియోలు ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి, లేకపోతే నేను కూడా రిప్లై ఇస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఒక ఆమె మిషన్ల గురించి కూడా అడిగింది. మిషన్ గురించి అడిగితే నాకైతే టైలర్ యూజ్ చేయాలంటే 2 in 1 అస్సలు యూజ్ చేయాలి. అంటే ఇది పీకోలా నార్మల్ వస్తుంది అని చెప్తారు. అది మనము బయట కుట్టడానికి, ఇంట్లో కుట్టుకోవడానికైనా యూజ్ కాదు. కంపల్సరీ పీకోది పీకకు ఉండాలి. ఒకవేళ మీరు వైట్గా ఉంటుంది చూడు, ఆ మిషన్ పేర్లు ఏందో నాకు తెలియదు, నేను ఎక్కువ షాపింగ్లకు అవి పోను. ఆ మిషన్ కూడా 2 వస్తాయని తీసుకుంటే మనం బయట గిరాకైతే కుట్టలేము, నార్మల్గా కుట్టుకుంటాము. చిన్న మిషన్ అయినా సరే, పెద్ద మిషన్ అయినా సరే మనం బయట గిరాకీ ఈజీగా కుట్టుకోగలుగుతాము. కామెంట్ చాలాసార్లు చేసింది పాపం తను, నేను కూడా ఆల్ రిప్లై ఇచ్చేసిన. మళ్ళీ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఏ మిషన్ దానికి ఉంటే, కొంచెం ఎక్కువ గిరాకీ ఉంటే పెద్ద మిషన్ తీసుకోండి. ఇంకా బాగుంటే మోటార్ మీద ఫినిషింగ్ రావట్లేదు, పైపింగ్ అవి వేస్తున్నామంటే జాక్ మిషన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.